నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6,77,00,000 నిధులతో గుడివాడలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెంకన్న రాము. నియోజకవర్గంలో ప్రజలు మరియు ఆక్వా రైతుల విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి ఆయన త్యాగాన్ని కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జేవీఆర్. గుడివాడ కైకలూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేపట్టిన అధికారులు. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇలా అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ప్రజా సమస్యల పరిష్కారం, గుడివాడ అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే వెంకన్న రాము అన్నారు. గుడివాడలో స్పష్టమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడివాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 6.77 కోట్లతో నిధులతో నిర్మిస్తున్న 33/11 kV నూతన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులను గుడివాడ ఎమ్మెల్యే వెంకన్న రాము బుధవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులతో కలిసి భవన నిర్మాణ శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, విద్యుత్ శాఖ డీజీ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, నియోజకవర్గ పరిధిలో పలువురు కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి కూర్చున్నా చేశానని నేను ఎప్పుడు చెప్పను. బేసిక్గా నాకు సరైన సలహాలు ఇచ్చే అధికారులు ఉన్నారు, సరే అందరు సమస్యలు తీసుకొచ్చే నాయకులు ఉన్నారు. అందరూ కలిసి పనిచేసుకోవటం వల్లే ప్రజల సమస్యలు మన దగ్గరికి రావడం వల్లే అవి ఏంటనేది సాల్వ్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి మాత్రం మీకు అందరికీ క్లియర్ చెప్తున్నా. ఇది సమిష్టి విజయం. ప్రతి ఒక్కరూ కూడా బేసికలీ నేను మొదటి నుంచి ఐ బిలీవ్ ఇన్ దిస్. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఏంటంటే విజయం అనేది కానీ ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు అనేది నాకు స్పష్టమైంది. నేను ఒక అడుగు ముందు ఉంటా మీ అందరితో పాటు నడుస్తాను. ఒక అడుగు ముందు ఉంటా మీరు చెప్పే సమస్యలను వినడానికి, మీరు అందరి వైపు చూడటానికి నాకు అవకాశం కలుగుతుంది కాబట్టి ఒక అడుగు ముందు ఉంటున్నాను. సో మీ అందరూ కూడా అంత స్ట్రాంగ్గా పని చేసుకుని ఇంట్లో చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనకి చెత్త కుప్పల్లో ఎంత ఉండే ఒకసారి గుర్తెచ్చుకోండి. గుడివాడలో ప్రతి రోడ్డు చెత్తతో నిండిపోయి ఉండేది. చెత్త కుప్ప తొట్టి ఎక్కడన్నా ఉంటే పూర్తిగా రోడ్డు చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడైనా కానీ చెత్తతో నిండిపోయి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి గుడివాడలో ఒక్క చెత్త పుట్ట కూడా లేకుండా దీంట్లో ఎక్కడైనా కానీ అవన్నీ చోట్ల కూడా బెంచీలు ఎంచి కూర్చోగలిగే పరిస్థితులకు వచ్చాం. అంతకుముందు నడవని కూడా నడవగలిగే వాళ్ళం కాదు. ఆ ప్లేస్ టైలరింగ్ స్ట్రీట్ పక్కన ఉంటుంది, మనకు వెళ్తే తెలిసింది. అలాగే ఇలా అనేక రకాలు ఉన్నాయి. రోడ్లు వేసుకున్నట్టు తెలుస్తుంది గుడివాడ రోడ్లు ఎంత పెద్దగా అని. ఒకసారి గుర్తుపెట్టుకోండి. కార్ స్టాండ్ రోడ్డు చూస్తే ఎంత పెద్దగా ఉంది. అది ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు, ఎదురుండ రోడ్డు ఎంత పెద్దగా ఉంది రోడ్డు. ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయని చెప్పేసి మనకి అప్పుడే తెలిసిపోతుంది రోడ్లు వేయడం మొదలెట్టినప్పుడు. అలాంటివన్నీ చేయగలుగుతున్నామంటే నిజంగా ప్రతి ఒక్కరూ కలిసి పని చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు మనందరూ కూడా ఈ మెయిన్ రోడ్డు మాత్రం నాకు కోరిక ఉంది, అది జరగబోతుంది. అతి త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా చెప్పగలని చెప్తాను. ఎండ్ టు ఎండ్ రోడ్డు
విత్ డ్రైనేజ్, విత్ సెంట్రల్ లైటింగ్ అండ్ విత్ సైడ్ లైటింగ్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ మానేశారు, బట్ ప్యూర్ లైటింగ్ బేసికల్ అద్భుతమైన లైటింగ్ వేయించుకుని, అదే కాకుండా మనకి విశాలంగా ఉండే రోడ్డు మీరు చూస్తే ఆ రోజు అబ్బా గుడివాడ చేంజ్ అయిందిరా, నేను కూడా ఆనందపడతానని చెప్తున్నాను. చాలా సంతోషం. ఈ రోజున మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కాలం ఈ యొక్క సబ్స్టేషన్ కావాలని చెప్పి చాలా డిలే అయింది. అయినప్పుడు కూడా స్థలం లేకపోవడం వలన అందరిని కూడా ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ సైట్ ఒకటి ఏర్పాటు చేసాం. తర్వాత కూడా ఇంకా 4 సైట్లు చూసినా మనకి ఇది బెస్ట్ అని చెప్పి నడిబొడ్లో ఉంది. కాబట్టి ఎక్కడైతే లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సత్యనారాయణపురం కానీ, బేతోలు కానీ, ఎన్నిటి కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా పవర్ డిఫికల్టీస్ లేకుండా కార్యక్రమం చేపడుతుంది. వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు ఇండోర్ సబ్స్టేషన్, బహుశా గుడివాడలో ఒకటో రెండో అనుకుంటాం ఇండోర్ సబ్స్టేషన్. ఒకటి మనం 7వ వార్డు 8వ వార్డు ఒకటి ఉంది, తర్వాత ఇది 2వది. ఇది అది కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మనం అది స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలని వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేయటం చాలా సంతోషం. అలాగే కేవలం 2 సంవత్సరాల లోపే ఈ రోజున నియోజకవర్గంలో పాలన ఏ విధంగా సాగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. కానీ ఈ రోజున ముఖ్యంగా నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గుడివాడ నియోజకవర్గం సంబంధించిన వరకు చాలా మంచి ఆఫీసర్స్ వచ్చారు. అందరూ ఈ డీ గాడి నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ సహకరిస్తున్నారు. మంచి మోడల్ సబ్స్టేషన్ కట్టాలని చెప్పి శాఖాపరంగా డిపార్ట్మెంట్ కూడా కోరడం జరిగింది. అలాగే 24/7 ఏదైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మంచి విద్యుత్ సరఫరా ఇస్తామనుకుంటున్నారో, పబ్లిక్ పర్సెప్షన్ లో కూడా మంచి ప్రావీణ్యత ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మనం కరెంట్ బాగుండాలంటే ఏం చేయాలా, మీరే మంచి మాస్టర్ ప్లాన్తో రావాలని చెప్పి శాసనసభ్యుల వారు చెప్పడం జరిగింది. దానికోసమని ఈ మన మాజీ ఎమ్మెల్యే గారు రావు వెంకటేశ్వర గారు అందరూ కూర్చొని కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము ఈ సబ్జెక్ట్ లో. దొరికితే సబ్స్టేషన్ 2-3 పాయింట్లు చూసాము. చూసిన తర్వాత కూడా ఎక్కడ కూడా మనకి ఇండోర్ సూటబుల్ రాలేదు. ఒకరోజు కాన్స్టిట్యున్సీ మీటింగ్ 5/5/2025 నాడు కలెక్టర్ గారితో పాటు ఒక సమావేశం జరిగిందండి. ఆ సమావేశంలో ఈ పాయింట్ రైజ్ అయింది. అందరూ కూడా ముక్తకంఠంగా గుడివాడలో మంచి సబ్స్టేషన్ కడితే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఈ ఫైల్ మూవ్ అయ్యి ఈరోజు సెక్రటరియట్ అంతా అప్రూవల్ అయిపోయి కూడా బ్రహ్మాండంగా జరిగింది. 6.77 కోట్లతో ఇది కొత్త మోడల్గా చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం మేజర్గా సత్యనారాయణపురం, అట్లా ఈ హాస్పిటల్స్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, ఈ చుట్టుపక్కల లెంత్ ఆఫ్ ది లైన్ తగ్గి అంతరాయాలు లేకుండా చేసేదానికి చాలా దోహదపడుతుందండి. ఇది ఈ సబ్స్టేషన్ దానికి కోఆపరేట్ చేసిన ముఖ్యమైన మన శాసనసభ్యుల వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా నా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే గుడివాడ అభివృద్ధిలో భాగంగా మనందరం కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే అన్ని కూడా అనేక కార్యక్రమాలు మన గౌరవ శాసనసభ్యులు రాము గారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే మనకు చూసుకుంటే కనుక రోడ్లు కానీ, అదే బ్యూటిఫికేషన్ కార్యక్రమాలే కానీ అనేక కార్యక్రమాలు చూసుకుంటూ వెళ్తూ ఈ రోజున ఈ యొక్క సబ్స్టేషన్ ప్రారంభోత్సవం అనేది చాలా గుడివాడ ప్రజల అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి అని చెప్పచ్చు. ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా విద్యుత్ అనేది మనందరికీ కూడా 24/7 కావాల్సిన అవసరం ఉంది. రాబోయే అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క సబ్స్టేషన్ని ఇక్కడ ఇండోర్ సబ్స్టేషన్ అని చెప్పి మనకు ఆర్డీఓ గారు చెప్పినట్టుగా అత్యాధునికమైన పరికరాలతో ఈ యొక్క సబ్స్టేషన్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పెద్దలు చెప్పినట్టుగా స్థలాలకు సమకూరాలంటే, ముఖ్యంగా సబ్స్టేషన్ లాంటి వాటికి స్థలం సమకూరాలంటే చాలా కష్టతరమైన పని. అయినా కానీ అన్ని అనుమతులు తీసుకుని ఎంతో కష్టపడి ఈ యొక్క స్థలాన్ని సేకరించిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే గుడివాడలో నడిబొట్టిన ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పడుతుంది. ఇలా అనేక గ్రామాలకి, బేతవులకి కానీ అన్ని గ్రామాలకి కూడా ఈ యొక్క సదుపాయాన్ని మనందరం కూడా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కలిగింది. గుడివాడ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ కూడా రేపు రాబో రోజుల్లో మనందరం కూడా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా మన శాసనసభ్యులు రాము గారు గత 20 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని ఈ 2 సంవత్సరాల్లోనే చేసి చూపిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ
కైకలూరు కూటమి పార్టీల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందుగల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూటమి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు చిరకాలం నిలిచి ఉంటుందని, ఆయన త్యాగాన్ని ఎన్నటికీ మరువమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే అమరజీవి అంటే ఒక్కళ్ళే, అది పొట్టి శ్రీరాములు గారు. ఆయన వల్లే మన తెలుగు 2 రాష్ట్రాలు ఇప్పుడున్న ఆంధ్ర తెలంగాణ ఏర్పడి ఆయన త్యాగం, ఆయన ప్రాణత్యాగం చేశారు. మిగిలిన వాళ్ళందరూ నేను త్యాగాలు చేశారంట, ఆయన ప్రాణమే త్యాగం చేసి ఈ రాష్ట్రాల్ని తీసుకొచ్చారు. ఆయన ఇందుకే ఆయన అమరజీవి అయ్యారు, బతికే ఉంటారు. ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంటారు. అట్లాంటి మహనీయుడిని ఇవాళ జయంత్యోత్సవాల్లో పాల్గొన్న అందరికీ కాస్త ఆయన స్ఫూర్తి, తెలుగు వాళ్ళందరూ బాగుండాలని ఆయన ఏ కారణంతో అయితే ఆయన ప్రాణత్యాగం చేశారో ఆ తెలుగు రాష్ట్రాలు సంతోషాలతో ఉండాలి. తప్పకుండా ఆయన స్ఫూర్తిని తీసుకుని ఇవాళ అమరావతిలో 58 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. రాష్ట్రం అంతా అఫీషియల్గా పొట్టి శ్రీరాములు గారి జయంతి జరపని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డైరెక్షన్స్ ఇచ్చారు. అన్ని చోట్ల జరుగుతుంది. అట్లాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుని ఆయన చేసిన త్యాగాలని చెప్తే ఇంకో 10 మంది మంచి చేస్తారు. ఇవాళ దయచేసి పొట్టి శ్రీరాములు గారు ఒక కులంలో పుట్టుండొచ్చు, కానీ ఆయన మొత్తం అందరికీ ఆయన అమరజీవి. అందరికీ మనందరం ఆయన వల్ల ఇలా ప్రత్యేక రాష్ట్రంలో ఉండగలుగుతున్నాం. ఆయనకి అందరూ రుణపడి ఉన్నాం. ఆ రుణం ఈ రకంగా ఆయనకి నివాళులు అర్పించి రుణం తీర్చుకున్నాం. 125వ జయంతి సందర్భంగా చేసిన నియోజకవర్గ ప్రథమ పౌరులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ కమిలి విఠలరావు గారికి, ఈ ప్రోగ్రామ్ కమిటీ ఆర్గనైజర్ మాల్యాద్రి అండ్ వైఎస్ఎస్ దీనికి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఆయన ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అందరూ త్యాగాలు చేశారు, అమర నిరాదీక్షలు చేశారు, కానీ ఎవరు ప్రాణత్యాగం చేయలేదు. ఈయన సుమారు 50 రోజులు 56 రోజులు ఎంతో చేసి 58 రోజులు సుమారు చేసి ఆయన అమరుడైనాడు. అమరుడైన తర్వాతనే మనకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. అటువంటి మహనీయుడికి మన జాతి అంతా, తెలుగు జాతి అంతా రుణపడి ఉండాలని మరి ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడలో 10వ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 9 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం సూచించిన నిర్ణీత సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులకు వెళ్లారు. పలువురు తల్లిదండ్రులు విద్యార్థులకు పలు సూచన చేస్తూ కేంద్రాలకు పంపారు. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టామని అధికారులు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం
తెలుగు జాతి గుర్తింపు కోసం చనిపోయే వరకు పోరాడి అమరుడైన పొట్టి శ్రీరాములు మహనీయుడని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొనియాడారు. శ్రీరాములు లాంటి మహనీయుల స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ముందుగా ఆర్యవేశ సంఘం, యువజన సంఘం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాసవి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము వైశ్య సంఘాల పెద్దలు, కూటమి నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు దింక్యాల రాంబాబు, బాసె మురళి, ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, కూటమి నాయకులు, పలు ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. మనం ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే నిజం అనుకున్నామో, ఏదైతే కరెక్ట్ అనుకున్నామో దానికోసం పోరాటం చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన చరిత్రలో నమ్మిన సిద్ధాంతం కోసం హింసను ప్రేరేపించకుండా తనకు తాను శిక్ష విధించుకుని అహింసా మార్గంలో ఇంత స్ట్రాంగ్గా అంతే చనిపోయేదాకా పట్టుదల వేడకపోవటం అంటే అసలు ఎంత గొప్ప విషయం మనం ఒకసారి అంటే ఏదో కొంత పోరాటం చేస్తాం, ట్రై చేస్తాం, కొన్ని మనకి తట్టుకోలేని పరిస్థితిలో మానేస్తాం. కానీ నేను ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలి, తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలి అని చెప్పేసి మనకు అంత పోరాటం చేసిన మహానుభావుడు ఆయనే. గాంధీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, 10 మంది పొట్టి శ్రీరాములు ఇస్తే స్వాతంత్రాన్ని సంవత్సరంలో తీసుకొచ్చేస్తానన్నాడు. ఒకసారి ఆయనకంటే ఎంత బిలీఫ్ ఉందో ఒకసారి చూసుకో. ఈయన ఎంత మొండివాడంటే గాంధీ గారితో కలిసి స్వాతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు చేశారు. ఆయన ఆశ్రమంలోనే ఉంటా, ఆయన అనుచరుడి కింద ఎన్నో పోరాటాలు చేశారు. కాంగ్రెస్ అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాకు రాష్ట్రం కావాలి, తెలుగు ప్రజలకి మద్రాసీలు మేము కాదు అని చెప్పేసి భాష దీని మీద బేసికల్ సంయుక్త రాష్ట్రాలకి ఫస్ట్ ఆదిగా నుంచిన వ్యక్తి. మనకి రాష్ట్రానికి ఒకదానికే కాదు, దేశానికే ఒక బాట చూపిన మహానుభావుడైన. నిజంగా ఆయన స్పందించుకుంటాం చాలా అదృష్టం మనకి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడమే కాకుండా నాకు ఆలోచిస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది. ఆకలి వేస్తే ఒకరోజు తట్టుకోలేము, ఒక పూట తట్టుకోలేము. అలాంటిది ఏదో తగ్గుదామని చెప్పి కొద్దిగా డైటింగ్ చేసుకుంటూ వస్తున్నా కానీ
అంటే ఆకలి అంటే అంతకంత కష్టంగా ఉంటుంది అనేది నాకు క్లియర్గా అర్థమైంది. చాలా సాధించినట్టు చాలా గొప్ప విషయం కింద ఫీల్ అవుతుంటాం. సొంతగానే ఆరోగ్యం కోసం చేసినా కానీ అలాంటిది రాష్ట్రం కోసం అందరికి ఎవరి మద్దతు ఉందా లేదా అనేది చూసుకోకుండా సొంత పార్టీ మద్దతు కూడా లేకుండా అంత స్ట్రాంగ్గా ఉంచుని ఆయన విధంగా ఆయన పోరాటం చేయబట్టే ఆ రోజు మనకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది వచ్చింది. అలాగే భాషా సంయుక్త రాష్ట్రాలు కూడా వచ్చినాయని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటాం మనం అదృష్టం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టాచ్యూ అన్వీల్ చేస్తున్నారు, మనం వీక్షిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పండుగ రాష్ట్ర కార్యక్రమంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్దేశించడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసినప్పుడు వాళ్ళ తండ్రుల విగ్రహాలు రోడ్డు పెట్టుకున్నారు, కానీ ఇటువంటి మహానాయకుడిని తెలుగు ప్రజలందరూ ఏకంగా ఉండాలని చెప్పి 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు వాళ్ళ కోసం ఆత్మత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అమరావతిలో దాదాపుగా 125 అడుగుల ఎత్తులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేసి ఆయనకి గౌరవం ఇవ్వటం, అలాగే ఈరోజు ఆయన జయంతిని రాష్ట్ర పండగగా చేసుకోవడం కూడా చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎంతోమంది త్యాగ ఫలమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఆ రోజు విభజించినప్పుడు పొట్టి శ్రీరాములు గారు చాలా బాధపడ్డారు. అయినా కానీ ఈ రోజున అటువంటి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుని మన తెలుగు వాళ్ళు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క త్యాగాన్ని మనందరం కూడా భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయన్ని పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం చాలా శుభపరిణామం. కాబట్టి తెలుగువారు ఎక్కడున్నా కానీ, తెలుగువారు ఏ దేశంలో ఉన్నా కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మరవకూడదు. అటువంటి మహానుభావుల యొక్క చరిత్ర భావితరాలకు కూడా తెలియాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర పండుగ సందర్భంగా గుడివాడలో అధికారులు ఏర్పాటు చేసిన ఈ సభకు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు రావటం, అలాగే ఉదయం కూడా వాసవి చౌక్లో శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం, ఎప్పుడూ కూడా మనందరం కూడా అటువంటి మహానుభావులను గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అమరావతిలో ఆయన యొక్క త్యాగానికి ఫలంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేసి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవం చేయడం కూడా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి మహానుభావులు మనందరం కూడా స్మరించుకోవాలి, భావితరాలకు తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సభను ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సూర్య గాంధీ ఆధ్వర్యంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ వాసవి చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే, జిల్లా ఉపాధ్యక్షుడు అంగడాల సతీష్, సీనియర్ నాయకులు కొల్లపర్ల వెంకటేశ్వరరావు, లీలాకుమారి, డైట్ కళాశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే 58 రోజులు సంయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే ఆయన బతికే ఉన్నాడని చెప్పి అర్థం. ఈ సంయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయ సాధనలో మనందరం కూడా పాల్పంచుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వం ఈ రోజున మరి ఏదైతే ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయాడో ఆ 58 అడుగుల విగ్రహాన్ని పెదపరిమి తుళ్ళూరులో పెట్టడం జరుగుతూ ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం గురించి మరి ఎన్నో అహింసలు పోరాటం చేసి మన రాష్ట్ర అభివృద్ధి గురించి మన రాష్ట్ర ఏర్పాటు చేసి మరి ఇంతమంది స్వేచ్ఛగా సంతోషంగా తెలుగువారు అందరూ అన్నదమ్ముల్లాగా దగ్గరుండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇంత సంతోషంగా ఉన్నామంటే కేవలం ఆ మహానుభావుడు వల్ల. దయచేసి ఇలాంటి మహానుభావులకి జయంతులకి వర్ధంతులకి కాకుండా ప్రతిరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రంలో మరి అన్ని కులాలు అన్ని మతాలు అందరం కలిసి ఐకమత్యంగా ఉన్నామంటే కేవలం అలాంటి మహానుభావుడు వల్లే. భారతీయ జనతా పార్టీ తరఫున గుడివాడ ప్రజలకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల అభిమానాన్ని దేశం మొత్తం చాటినటువంటి ఏకైక వ్యక్తి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ శరీరంలో పురుగులు బయటకు వచ్చేంత వరకు కూడా అనుకున్న దాన్ని సాధించే వరకు నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన వ్యక్తి. భౌతికంగా మనకి శ్రీరాములు గారు దూరమైన ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రులకి చిరస్మరణీయమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవించాలి, పూజించాలి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఆ రోజు మద్రాసులో కలిసి ఉన్న మన రాష్ట్రాన్ని భాషాపదంగా రాష్ట్రాలన్నీ విడిపోవాలని చెప్పేసి తెలుగువారికి మద్రాసులో అన్యాయం జరుగుతుంటే మరి 58 రోజులు మరి నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత పొట్టి శ్రీరాములు గారిది. మరి ఒకరోజు 2 రోజులు ఉపవాసాలు ఉంటేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రాన్ని సాధించిన ఘనత పొట్టి శ్రీరాములు గారిది. మరి ఈ సందర్భంగా అన్ని స్మరించుకోవటం మన భారతీయ జనతా పార్టీకి ఎనలేని ఇదని చెప్పేసి తెలియపరుస్తూ, ప్రముఖ గాంధేయవాది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మనందరం కూడా ఆ మహనీయుడిని స్మరించుకోవడం గౌరవంగా భావిస్తూ, మరి వారికి గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. వారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి 58 రోజులు నిఖార్సైన నిరాదీక్ష చేసి తన ప్రాణాలను వదిలిపెట్టి ఈ దేశంలో ఏదైతే 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఈ 14 రాష్ట్రాలు ఏర్పడటానికి కారణం ఆ మహనీయుడే. అలాంటి మహనీయుడికి గుర్తింపుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ కూటమి ప్రభుత్వం మరి వారి 56 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం ఒక శుభపరిణామం. ఎందుకంటే కులాలకో మతాలకో ప్రాంతాలకో బంధాలకో కాకుండా వాటికి అతీతంగా మరి 58 రోజులు నిరాదీక్ష చేసి అంతకుముందు మద్రాసు రాష్ట్రంలో తెలుగువారంటే ఎంతో చులకనగా ఉండేది. అలాంటి చులకన భావాన్ని పోగొట్టడానికి విశేషంగా కృషి చేసినటువంటి అటువంటి మహనీయుల్ని మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తిశేషులు వేములపల్లి వెంకటేశ్వరరావు 68వ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ గుడివాడ శాఖ సహకారంతో గుడివాడ వీకేఆర్ఐన్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వేములపల్లి కోదండ రామయ్య పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎస్వి ప్రసాద్, రెడ్ క్రాస్ అధ్యక్షుడు బావిరి శంకర్నాథ్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి వారే స్వయంగా సెక్రటరీ కోదండ రామయ్య గారే బ్లడ్ డొనేషన్ క్యాంపుని ప్రారంభిస్తూ వారు రక్తదానం చేస్తూ అనేక మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వాళ్ళందరూ కూడా రక్తదానం చేసే విధంగా మోటివేట్ చేసినందుకు వారికి, అట్లా కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఎస్హెచ్బి ప్రసాద్ గారికి,
ఎన్ఎస్ఎస్ దిలీప్ గారికి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, లేకపోతే వాళ్ళ ఇష్టమైన నాయకుల బర్త్డేలు, పార్టీలు ప్రారంభించిన సందర్భంగా ఆ రోజులు రక్తదానం చేస్తే ప్రాణదాతలుగా ఉంటారు. మీరు ఇచ్చే రక్తం పలువురికి ఉపయోగపడుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ తరఫున తెలియజేస్తూ రక్తదాతలంతా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి మహనీయుల జన్మదినం జయంతి సందర్భంగా, లేకపోతే మీరైనా సరే మీ పుట్టినరోజు సందర్భంగా రక్తాన్ని కనుక దానం చేసినట్లయితే మీ రక్తం నుండి కాంపోనెంట్స్ విడగొట్టి ముగ్గురికి రక్తదానం చేయడానికి వీలవుతుంది. అంటే ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, బ్లడ్ సెల్స్ కానీ, ఈ విధంగా ముగ్గురిని బతికించేదానికి అవకాశాలు ఉంటాయి. జనాలకి ఏంటంటే జనబాహుళ్యంలో బ్లడ్ డొనేషన్ గురించి ఒక అపోహ ఉంది. మీరంతా మంచి చక్కగా అవగాహనతో వచ్చారు, అమ్మో ఇస్తే ఏదన్నా అయిపోతుందని. కానీ ఇస్తే కూడా లాభాలు ఉన్నాయి. ఈ రక్తదానం చేయటం మూలంగా ఏమిటంటే అవసరమైన వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం మనం పేపర్ చూసినా, వార్తలు చూసినా, వింటున్నా కూడా అనేక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్లలో చాలా మంది రక్తస్రావం అయిపోవడం, అట్లాగే గర్భిణీలకి ప్రసవ సమయంలో కూడా రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అట్లాగే ఎనిమిగ్గా ఉన్న సందర్భంలో కూడా ఎక్కించాల్సి వస్తుంది. మరి ఎంత మనం డెవలప్ అయినా కూడా రక్తాన్ని తయారు చేసే పరిస్థితి అయితే మాత్రం లేదు. కాబట్టి ఒకళ్ళు రక్తదానం చేస్తేనే వేరొకరిని బతికించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇట్లా ఈ విధంగా వచ్చినందుకు అభినందిస్తూ, ముఖ్యంగా ఆ మహానుభావుడు యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పడిస్తున్న సెక్రటరీ గారికి, కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదంతా మీరు సేవా దృక్పథంతో వచ్చి వేరే వాళ్ళకి దానం చేస్తారు. అట్లాగే రక్తదానం చేసిన వాళ్ళకి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే మనం రక్తదానం చేయడం మూలంగా మన బ్లడ్ లో ఉన్నటువంటి ఐరన్ శాతం కూడా తగ్గుతుంది. దాంట్లో హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చి తగ్గుతుంది, రిస్క్ తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ChatGPTలో కొట్టినట్టయితే రక్తదానం వల్ల లాభాలు ఏంటంటే మీకు లాభాలు కూడా తెలియపడుతుంది. అది రెండోది, బ్లడ్ ఇచ్చే ముందు మీకు మా డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. మా డాక్టర్ గారు 85 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ గా చేసి, ఈఎన్టీ స్పెషలిస్ట్ గా చేసి రిటైర్ అయిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. కాకినాడ నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సూచించినటువంటి నిర్ణీత సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులకు వెళ్లారు. పలువురు తల్లిదండ్రులు విద్యార్థులకు పలు సూచన చేస్తూ కేంద్రాలకు పంపారు. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేపట్టామని అధికారులు తెలిపారు. మా రావాలి, స్టూడెంట్స్ రావాలి, మా పేరెంట్స్ వెళ్ళిపోవాలి, దయచేసి పేరెంట్స్ వెళ్ళిపోవాలి. నడవాలి నడవాలి బాగా రావాలి రావాలి రావాలమ్మా. పేరెంట్స్ అందరూ బయట తీశారండి. బోర్డు ఆఫీసర్ అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నూజివీడు. జిల్లాలో మొత్తం 130 సెంటర్లు ఉన్నాయి. మనకు మొత్తం మీద జిల్లాలో 95,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్ కంపార్ట్మెంటల్ పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మీద 8-9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఒక సెంట్రల్ స్క్వాడ్ తిరుగుతూ ఉంది. అలాగే రూట్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఎక్కడ కాంప్లికేటెడ్ సెంటర్స్ ఏమీ లేవు. ఐడెంటిఫై చేసి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ ఒక మంచి పండుగ వాతావరణంలో పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా ఉండేలాగా వారికి మంచి రూమ్స్, అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫ్యాన్లు, లైట్లు, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ సక్సెస్ అయ్యేలాగా పిల్లలు మంచి
ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు తెలుగు ఎగ్జామ్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ భాష స్కూల్ని ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ విజిట్ చేయడం జరిగింది. లోపల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్గా బాగా నడుస్తుంది, పిల్లలు బాగా రాస్తున్నారు. అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6,77,00,000 నిధులతో గుడివాడలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. నియోజకవర్గంలో ప్రజలు మరియు ఆక్వా రైతుల విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే. కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి ఆయన త్యాగాన్ని కొనియాడిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జేవీఆర్. గుడివాడ కైకలూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేపట్టిన అధికారులు. ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.